ఉపాధి అవకాశాల కోసమే చూసిండ్రు తప్ప తెలంగాణ సమాజంలో ఉన్న పిల్లల ఉద్యోగ ఉపాధి కోసం చూడలేదు అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం, మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 7, 2023 నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు లెక్కేస్తే 57,924 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి దేశ చరిత్రలోనే రికార్డు తిరగరాసిన అధ్యక్ష. దేశంలో ఏ రాష్ట్రం కూడా, నేను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా మొదటి 15 నెలల్లో 57,924 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసిన చరిత్ర లేదు. నేను గర్వంగా చెప్పుకుంటున్న, దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశంగా మా మంత్రివర్గ సహచరులు మేమందరం భావిస్తున్నాం అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వే గత ఏడాది 2023 జూలై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9% ఉంటే 2024 జూలై నుంచి సెప్టెంబర్ వరకు 18.1%కి తగ్గింది అధ్యక్ష. ఈ సర్వే కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వే అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలోని దేశం మొత్తం మీద నిరుద్యోగ సమస్య పెరిగిపోతే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య 22.9 నుంచి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18.1%కి తగ్గించి దేశంలోనే ఈరోజు నిరుద్యోగ సమస్యను తగ్గించిన రాష్ట్రంగా తెలంగాణ, నియంత్రించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ముందు బాగానే నిలబడ్డదని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇక్కడనే సీతక్క గారు ఉన్నారు. అంగన్వాడీకి సంబంధించిన పోస్టులు 14,236 తొందరలోనే భర్తీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా ఈ గ్రామ పరిపాలనా అధికారులు GPO 10,954 పోస్టులను వివిధ శాఖలలో ఉన్న వాళ్ళని కూడా తిరిగి మొత్తం అందరినీ చేసి గ్రామ పరిపాలనా అధికారులను కూడా నియమించాలనుకుంటున్నాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో 2011 నాడు గ్రూప్ 1 పరీక్షలు పెడితే 15 సంవత్సరాలు ఈ రోజు వరకు గ్రూప్ 1 పరీక్షలు పెట్టలేదు అధ్యక్ష. ఆనాడు 23-24 ఏళ్ళ పిల్లలు గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టి దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, అమీర్పేట్ చౌరస్తాలలో తల్లిదండ్రులకు ఇంటి దగ్గర గ్రూప్ 1 ఉద్యోగం సాధించి ప్రయోజకులమై తిరిగి వస్తామని హైదరాబాదు నగరంలో కాలు పెడితే తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ పనులు చేసి సంపాదించిన రూపాయి జమ చేసి ఇక్కడికి పంపిస్తుంటే 15 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వాలు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు అధ్యక్ష. ఒక్కసారి నిర్వహిస్తే ఆ ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలా కమ్మినారు అధ్యక్ష. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక మిడిల్ మ్యాన్ వ్యవస్థలాగా మారిపోయి ప్రశ్నపత్రాలను అమ్ముకునే పరిస్థితి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ రకంగా వ్యవహరించిందో మీకు తెలుసు అధ్యక్ష. నేను చెప్పాల్సిన అవసరం లేదు. విచారణ ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది. అట్లాంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 2024లో నోటిఫికేషన్ ఇచ్చి ఈరోజు 563 గ్రూప్ 1 పోస్టులకు ఫలితాలను ప్రకటించి రాబోయే నెల రోజుల్లో దేశంలోనే మొట్టమొదటిసారి గ్రూప్ 1 పోస్టులు 563, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని పోస్టులు ఇవ్వలేదు అధ్యక్ష. మనం ప్రత్యేక తెలంగాణలో ఈరోజు గ్రూప్ 1 అధికారుల నియామకాలకు పూర్తిగా రంగం సిద్ధమైంది. రాబోయే 40 రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి గ్రూప్ 1 అధికారులు 563 మంది రాబోతున్నారు అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులు అధ్యక్ష 783 పోస్టులను భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష 40 రోజుల్లో. గ్రూప్ 3 పోస్టులను 1365 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పోటీపడి, UPSCతో పోటీపడి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి పారదర్శకంగా పరీక్షలను నిర్వహించి ఈరోజు ఆ ఖాళీలను భర్తీ చేయబోతున్నాము. ఇది ఒక్క గొప్ప సందర్భం అధ్యక్ష. ఈ విషయంలో అయినా కూడా ప్రతిపక్షాలు ఇంత మంచి కార్యక్రమం చేసినాము, మేము చేయలేని పని మీరు చేసాను, మిమ్మల్ని అభినందిస్తున్నాము అన్నుంటే వాళ్ళ స్టేచర్ పెరిగి ఉండేది, వాళ్ళ గౌరవం పెరిగి ఉండేది అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా విద్యకు సంబంధించి 10 సంవత్సరాలు డైట్ ఛార్జెస్ పెంచలేదు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలు చదువుకునేది ఎవరు అధ్యక్ష? రెసిడెన్షియల్ స్కూల్స్లలో పేదోళ్ళ పిల్లలు, దళితుల పిల్లలు, గిరిజనుల పిల్లలు, ఆదివాసుల పిల్లలు, బలైన వర్గాల పిల్లలు, అత్యంత నిరుపేదలు చదువుకునే వాళ్ళకి ఈ రోజు కూడా డైట్ ఛార్జెస్ పెంచలేదు అధ్యక్ష. అట్లాంటిది ప్రభుత్వం ఆలోచించే 10 సంవత్సరాలు గత పాలకులు చేయని పనిని 40% డైట్ ఛార్జెస్ పెంచి పేదలకు పట్టెడు అన్నం పెట్టడమే మా బాధ్యత. సన్న బియ్యంతో అన్నం పెడుతూ 40% డైట్ ఛార్జెస్ పెంచినాం అధ్యక్ష. కాస్మెటిక్ ఛార్జెస్ ముఖ్యంగా ఆడబిడ్డలు తల్లిదండ్రులను అడగలేరు, ఇంటి దగ్గర చెప్పుకోలేరు, ఇక్కడ రావు. కాస్మెటిక్ ఛార్జెస్ దాదాపుగా 20 సంవత్సరాలు పెంచలేదు అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి పేదోళ్ళ పిల్లలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా తల్లిదండ్రుల ముందు చేయి చాపుకుంటా ప్రతి నెల క్రమం తప్పకుండా కాస్మెటిక్ ఛార్జెస్ ఆడపిల్లలకి ఇచ్చి ఆడపిల్లల ఆత్మగౌరవం నిలబెట్టడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఇవాళ వారు చెప్తారు నేను రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించినాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని. ఏ ఒక్క వారు జీవో ఇచ్చిన ఏదైనా రెసిడెన్షియల్ స్కూల్స్కి ఎక్కడైనా భవనం నిర్మించండా? భవనం సంగతి దేవుడేరుగా ఆ పిల్లలు చదువుకుంటున్న దగ్గర బాత్రూమ్లు అన్న ఉన్నాయా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. బాత్రూమ్ లేని భవనాలు లేని పోల్ట్రీ ఫామ్లల్లో కోళ్లను పెట్టినట్టు పెట్టి ఒక్కొక్క రూమ్లో 100 మందిని పెట్టి ఒక బాత్రూమ్ దగ్గర 200 మంది క్యూలో నిలబెట్టే పరిస్థితి ఆనాటి ప్రభుత్వం ఈ పేదోళ్ళకు కల్పిస్తే, నేను వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధ్యక్ష యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇస్తామని మొదటి విడతగా 58 నియోజకవర్గాలలో 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 11,000 కోట్లతో ఇచ్చినాం అధ్యక్ష. 20 నుంచి 25 ఎకరాలల్లో 200 కోట్లతో ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కొక్క నియోజకవర్గానికి ఇచ్చి ఈరోజు విద్యా విప్లవం తీసుకొచ్చి పేదోళ్లకు కార్పొరేట్ విద్య కంటే కూడా అద్భుతమైన విద్యను, లైబ్రరీలను, క్రీడా ప్రాంగణాలను, ఆడిటోరియంలను అందించాలని మేము ముందుకు వచ్చి ఖర్చు పెడుతుంటే కనీసం దాన్నైనా అభినందించాలి కదా అధ్యక్ష. అది కూడా వాళ్ళకు మనసు రాలేదు. వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా కోటి ఉమెన్స్ కాలేజ్ మీకు తెలుసు 100 ఏళ్ళు అయింది. 100 ఏళ్ల క్రితం ప్రారంభించిన కాలేజ్ 7 మంది విద్యార్థులతో స్టార్ట్ అయ్యి ఈరోజు 7,000 మంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష? కోటి మహిళా కళాశాలలో చదువుకునేటోళ్ళు మన పిల్లలే కదా అధ్యక్ష. మన గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేదలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి హైదరాబాద్ పంపిస్తారు. దాన్ని యూనివర్సిటీ చేసినా అని జీవో ఇచ్చిపోయాను. దాని చట్టం కూడా పాస్ చేయలేదు. గాలికి వదిలేసిన కోటి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా మార్చి దానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఒక స్ఫూర్తినిచ్చి మహిళలకే తలమానికంగా ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఆ యూనివర్సిటీని అభివృద్ధి చేయడానికి మన్నటికి